శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించిన కథలు, వ్రతాలు, పూజలు చేయడం ఆనవాయితీ. ఈ మాసంలో శివునికి ప్రత్యేకత పూజలు, సోమవారాలు, ఉపవాసాలు, మంగళవారాలు, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం వంటివి చేస్తారు. ఈ మాసంలో చేసే ప్రతి పూజ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో భక్తులు శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం శివునికి ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్య, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం, సిరి సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. ఈ మాసంలో పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రావణ మాసం వర్ష ఋతువుల్లో వస్తుంది కాబట్టి ఈ సమయంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మాసం. ఈ మాసంలో వ్రతాలు, పూజలు, ఉపవాసాలు చేయడం వలన భక్తులు దైవానుగ్రహం పొంది సకల సౌభాగ్యాలు పొందుతారని నమ్ముతారు.